యానిమల్ మూవీ మొదట్లో రిలీజ్ అయినప్పుడు దాని కలెక్షన్స్ 1000 కోట్లు దాటేస్తాయని చెప్పి అందరూ అనుకున్నారు. నేను కూడా అనుకున్నాను. కాకపోతే యానిమల్ మూవీ 800 క్రోర్స్ దగ్గర ఆగిపోయింది కలెక్షన్స్. దానికి కారణం ఏంటని చెప్పి సందీప్ రెడ్డి వంగ బ్రదర్ ప్రణయ్ రెడ్డి వంగాని ఒక యాంకర్ అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన ఒక మాఫియానే తెర మీదకి తీసుకొచ్చినట్టు మనకు అనిపించింది. ఎస్పెషల్లీ కార్పొరేట్ బుకింగ్స్ అనే వర్డ్ ఆయన వాడారు. బాలీవుడ్లో కార్పొరేట్ బుకింగ్ కల్చర్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. అసలు ఏంటి ఈ కార్పొరేట్ బుకింగ్ అనేది మన టాలీవుడ్ వాళ్ళకి చాలా కొత్త పదం. మన టాలీవుడ్ ప్రేక్షకులకు కానీ వాళ్ళందరికీ ఈ కార్పొరేట్ బుకింగ్ అనేది అంతగా తెలియకపోవచ్చు. కానీ బాలీవుడ్లో మాత్రం ఈ కల్చర్ ఎప్పటి నుంచో ఫాలో అవుతూ వస్తున్నారంట. అసలు ఏంటి కార్పొరేట్ బుకింగ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనుకోండి, ఆ స్టార్ హీరో సినిమాకి ఆశించిన మేర బుకింగ్స్ లేవు. సో అప్పుడు మనం బుక్ మై షోలో కానీ పేటీఎంలో కానీ చూసినప్పుడు ఏం కనిపిస్తుంది, మనకి అన్ని గ్రీన్ కలర్లో పచ్చదనమే టైప్లో అంతా గ్రీన్గా కనిపిస్తుంది. సో ఈ కార్పొరేట్ బుకింగ్స్ కల్చర్ తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఒక సంస్థ ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ బల్క్గా టికెట్స్ తీయడం జరుగుతుంది. దానికయ్యే ఖర్చుని ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ కానీ సదరు హీరో కానీ పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఇమేజ్ కాపాడుకోవడం కోసం, వాళ్ళ ప్రొడక్ట్ని ఇంకా బాగా రీచ్ అవ్వడం కోసం ఆ ప్రొడక్షన్ హౌస్ కానీ ఆ హీరో కానీ పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇలా బల్క్గా టికెట్స్ అమ్మే ప్రక్రియని ఒక సంస్థతో మాత్రం ఆపరు, వివిధ సంస్థలతో వాళ్ళ ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. సో దీన్నే కార్పొరేట్ బుకింగ్స్ అంటారనమాట. సో ఇలా కార్పొరేట్ బుకింగ్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫాస్ట్ ఫిల్లింగ్ కానీ ఎక్కువ సంఖ్యలో థియేటర్ ఆక్యుపెన్సీ చూపించడం కానీ జరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఫస్ట్ డే నెంబర్స్ కాస్త వాళ్ళు పోస్టర్స్ పే చేసుకోవడం కానీ అది ఉపయోగపడుతుంది. సో దీన్ని కార్పొరేట్ బుకింగ్స్ అంటారు. సో బాలీవుడ్లో ఈ ప్రక్రియను ఫాలో అవుతారు, కానీ టాలీవుడ్లో మాత్రం ఈ ప్రక్రియ లేదు. ఇక్కడ చాలా ఆర్గానిక్గానే మనకి బుక్ మై షోలో క్రౌడ్ కానీ అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి మనకి. కానీ బాలీవుడ్లో మాత్రం మల్టీప్లెక్స్లో ఎక్కువగా ఇది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని కార్పొరేట్ బుకింగ్ అంటారు. ఇప్పుడు ఈ ట్రెండ్ని సందీప్ రెడ్డి వంగ బ్రదర్ ప్రణయ్ రెడ్డి వంగ బయట తీయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అరే బాలీవుడ్లో ఇంత జరుగుతుందా, అక్కడ స్టార్ హీరోలు కలెక్షన్స్ వెనక జరిగే దందా ఇదే అని చెప్పి చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు డంకీ వర్సెస్ సలార్ తీసుకోండి. సలార్కి అంతా ఆర్గానిక్ కలెక్షన్స్. సలార్కి ఇండియా వైడ్గా కూడా ఫుల్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్, సూపర్ డూపర్ ఆక్యుపెన్సీ ఉంది. కానీ డంకీ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. రెండో రోజు నుంచే డంకీ కలెక్షన్స్ పడిపోయాయి. కానీ పోస్టర్స్ మీద మాత్రం 250 క్రోర్స్ అట్లా వేసుకుంటున్నారు. దానికి కారణం ఏంటి? మేబీ ఈ కార్పొరేట్ బుకింగ్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇదనమాట ఓవరాల్గా కార్పొరేట్ బుకింగ్స్. సో ఈ కార్పొరేట్ బుకింగ్స్ అనేవి కరెక్టా కాదని మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కొట్ట, ఫిల్మీ బీట్ తెలుగు, హైదరాబాద్.